ఈ నెల 22వ తేదీన రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు అని శ్రీ భద్రకాళి దేవాలయ ఈవో శేషుభారతి తెలిపారు. భక్తులు కొంగు బంగారంగా విరజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారికి మొదటిసారిగా ఈ నెల 22వ తేదీన ఆదివారం రోజున రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ బంగారు బోనం సమర్పించనున్నారు. అమ్మవార్లకు ఆషాఢం లేదా శ్రావణ మాసాలలో బోనాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు. మన తెలంగాణలో జరుగుతుందని అందరి సుఖ సంతోషాలతో రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి అమ్మవారికి ఈ సంవత్సరం నుండి బోనం సమర్పించడం జరుగుతుందని ఈవో శేషభారతి తెలిపారు. నమస్కారాలు. 12 గంటలకు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకించి ధర్మకర్తల మండలి వారిచే ఈవో ద్వారా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరి వారు వీళ్ళందరికీ కూడా చక్కగా ఆశీర్వచనాలు చేస్తారు. చక్కటి కార్యక్రమం, తప్పకుండా ఆ రోజు రావాలి, అందరూ కూడా భోజనాలు స్వీకరించాలి. ఒకటి. రెండోది 22వ తారీఖు ఇది చాలా చాలా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీ ఛానల్ ద్వారా తెలియజేయాల్సిన విషయం. మన భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు, వారి కుటుంబ సభ్యులు, మరి పెద్దలు అందరూ ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరూ 22/6/2025 మధ్యాహ్నం 12 గంటలకల్లా మరి లాల్ దర్వాజా నుంచి మరి అక్కడ సింహవాహినితో వారందరూ వస్తున్నారు. అక్కడి నుంచి కూడా మరి అక్కడ బోనం చేసే వారంతా కూడా ఇక్కడికి రావటం, బోనాన్ని భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా స్టార్ట్ చేయడం జరుగుతోంది. కనుక ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా, ఎవరికైతే ఆసక్తి ఉందో అందరినీ కూడా ఆ బోనం బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు. అయితే ఏమిటంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర అని శాస్త్రంలో శంకరుడు చే కట్టబడిన మంగళ సూత్రం గల అమ్మవారిని ఆయన స్తుతించారు. అట్లాగే కొన్ని ఆచారాలు ఏంటి అంటే ప్రతిరోజు బోనం ఎవరో ఒకళ్ళు తీసుకొని వస్తూనే ఉంటారు, అమ్మవారికి సమర్పించుకుంటూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. ప్రతి మాసంలో జరుగుతాయి. కానీ హైదరాబాద్లో ఒకసారి కరువు రావడం, ఆ కరువును కూడబెట్టుకోవడం కోసం ఆ బోనాలు అనేది ప్రత్యేకంగా విశేషంగా పెద్ద స్థాయిలో జరిపారు. కాబట్టి దానికి ప్రాధాన్యం వచ్చింది. శాకంబరి ఉన్నది, శాకంబరి నవరాత్రులు ఆషాఢంలో ఎందుకు చేయాలి? తతోకమఖిలం లోకం ఆత్మలేఖ సంభవై భరిష్యామి సురాశ్చాకై రావృష్టే ప్రాణదానికి అమ్మవారి శాకంబరి. ఎప్పుడైతే లోకంలో కరువు వచ్చిందో ఆ దేవతలంతా ఋషులంతా ప్రార్థిస్తే ఆమె శరీరం నుంచి పలు విధములైన శాకములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును కూడగొట్టింది. అది వాస్తవం. కానీ గ్రీష్మర్తులు ఆషాఢ మాసంలోనే కూడగొట్టిందా అంటే ఎందుకు? లోకంలో జరిగిన వాస్తవం. గ్రీష్ముడు గుణ విశేషే ఫల విశేష. ఒకసారి 1967లో కరువు వచ్చింది, 7 ఏళ్ల కరువు వచ్చింది. ఒకేసారి మొత్తం ఒకే వర్షంతో చెరువులన్నీ నిండిపోయాయి. అప్పుడేంది? 7 ఏళ్ల కరువు వచ్చినప్పుడు ఊళ్ళందరినీ సమావేశపరచడం జరిగింది, పండితులందరినీ. అయ్యా, మరి సిద్ధి సప్తసిద్ధిలో శాకంబరీం స్తుమధ్యాయం జవం సంపూజయన్నమన్న అక్షయ్యం అచ్యుతే శీఘ్రం అన్న పానామృత ఫలం అంటారు.
శాకంబరి ఉత్సవం చేస్తే ఈ కరువు పోతుందని ఉన్నదయ్యా. మరి కరువు చేద్దాం, పండితులు అందరూ ఆమోదం చేశాం, శాకంబరి ఉత్సవం చేశాం, కరువు పోయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఒక్కప్పుడు తెలంగాణలో భద్రకాళిగూడ మొదలైన శాకంబరి ఇప్పుడు ఆంధ్రంతా బాధ్యత, దేశమంతా బాగుంది. అట్లాగే ఒక్కొక్క సందర్భానికి గ్రీష్మర్తువు